డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 19 మే నుంచి ఈ మేలో మనకి 19 హైదరాబాద్ క్లాస్ అండి. 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చి అనంతపూర్లో అండి. 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును, అంటే ఏదైనా సరే మన సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఊహ, ఆలోచన, కదలిక. సో దాన్నే మీరు ఆరోహణ అవరోహణ క్రమంలో చెప్పినట్టు చెప్పారు. బట్ అది గొప్పగా ఉంది చెప్పడానికి. దాంతోపాటు మనలో ఇన్నర్ పొటెన్షియాలిటీ ఉంటుందండి. యూనివర్స్ మన దాంట్లోనే ఉంటుంది. అది మనం ఎలా తీసుకువెళ్ళే దాన్ని బట్టి ఖచ్చితంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఏ ఆలోచన అయినా కానివ్వండి, అదే నడిపిస్తుంది మనమే అదే మనం. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అదే. రియల్లీ గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ సో మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మీ జీవితంలో ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా లేదా? ఓకేనా? లక్ష్యాలు ఉంటే మీ జీవితం ఎప్పుడు కూడా బోరు కొట్టదు. ఒకవేళ బోరు కొడుతుందంటే మీకు ఎలాంటి లక్ష్యాలు లేవని అర్థమైంది. మీ జీవితం అరే అంటారు కదా ఫ్రెండ్ సర్కిల్, చాలా బోర్ అనిపిస్తుంది రా, ఎటన్నా వెళ్ళిపోదాం చేద్దాం, ఇలాంటి చాలా బోర్ అనిపిస్తుంది రా, పార్టీ చేసుకుందాం, ఇలాంటి ఎందుకు లైఫ్ అంతా బోర్గా అనిపిస్తుంది. ఓకే, లేదంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు వాడు, ఏదో దూరం అయిపోయినారు, లైఫ్ అంతా బోర్గా అనిపిస్తుంది, అసలు జీవించాలనిపించట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు, లేదా జీవించాలనిపించట్లేదు, లేదా బోర్ కొడుతుంది. ఈ 3 మాటలు మనం చాలాసార్లు విని ఉంటాం. ముఖ్యంగా యూత్ ఈ మాటలు మాట్లాడద్దు. అంటే ఒక లైఫ్లో ఒక స్టేజ్ చూసిన తర్వాత అన్ని రకాలుగా డబ్బు పరంగా కావచ్చు, సంపద పరంగా కావచ్చు, ఐశ్వర్యం పరంగా కావచ్చు, ఇంతకంటే ఇంకేముంటుంది లైఫ్, వీటన్నిటి పరంగా ఒక స్టేజ్ చూసిన తర్వాత ఆ మాట మాట్లాడాడంటే, అప్పటికి కూడా నేనేం చెప్పానంటే ఒక స్థాయికి వచ్చినాక డబ్బు అనేది కూడా బోర్ కొడుతుంది అని చెప్పాను గతంలో వీడియోలో. అలా బోర్ కొట్టినప్పుడు మనమే కొన్ని వ్యాపకాలని తయారు చేసుకోవాలని చెప్పాను. యువతకి ఏమొచ్చిందండి ఇంత చిన్న వయసులో అట్లాంటి మాటలు మాట్లాడడానికి? అవునా కదా? అవును. వాళ్ళకి ఏంటంటే బోర్ కొడుతుందంటే ఒక పార్టీ చేసుకుందాం అంతే. బోర్ కొట్టకుండా అంటే ఒక అమ్మాయో లేకపోతే ఇంకేదైనా వ్యాపకాలు ఉండాలి. ఓకేనా? వీటికి బానిసలు అయిపోతున్నారు తప్ప ఏనాడు కూడా ఒక లక్ష్యం అనేది నిర్దేశించుకోలేదు వాళ్ళు. బాగా గమనించండి, చాలామంది ఇప్పుడు సిటీకి వస్తారు, సిటీకి వచ్చేసి ఇక్కడ ఏదో జాబ్ చేసేస్తారు. మీరు ఏముంటుంది వాళ్ళకి ఆలోచన అంటే జస్ట్ మనం ఒక ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి కోర్స్ అనేది. ఓకేనా? ఇప్పుడైతే మ్యాక్సిమం ఐటీ వైపే అందరూ వెళ్తున్నారు. ఓకే, ఇంకా వేరే ఏవైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో అంటే అది చేయలేని వాళ్ళు ఇంకా వేరే ఏమైనా చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను జాబ్ కొట్టాలి. ఓకే, జాబ్స్ ఎక్కడ ఉన్నప్పుడు అవి లేవు కదా. ఇది లక్ష్యం కాదు కదా. ఇది జాబ్ అనేది ఏంది? జీవన భృతి కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి లేదా నిన్ను ఐడెంటిఫై చేయడానికి ఒక జాబ్ కావాలి అంతే. జాబ్ లేకపోతే పిల్లని ఇవ్వడు కదా వాడు. అవును. ఇప్పుడు మ్యాక్సిమం పీపుల్ అలాగే అయిపోయినారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఏదో ఒక టార్గెట్ సాధించాలనేది ఏం లేదు వాళ్ళకు. ఆ జాబ్ ఒక లక్ష్యం. ఓకేనా? అది లేనప్పుడు ఇంకేం చేస్తారనే ఆలోచన లేకుండా అయిపోయింది వాళ్ళకి అసలు ఏం చేయాలి, నా లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఎక్కడ ఉండాలి, నా స్థాయి అనేది ఎవరికి కూడా ఆలోచన లేదు. జస్ట్ ఇంటర్ అయిపోయిందా, డిగ్రీ అయిపోయిందా, ఒక జాబ్. అది ఎట్లాగో ఆ ఊర్లలో దొరకదు కాబట్టి సిటీకి వెళ్తే ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. ఏం చేస్తున్నానంటే పలానా జాబ్ చేస్తున్నాను. ఎంత శాలరీ అంటే ఒక 20,000, 30,000 అంతే, అంతకుమించి ఏమి ఉండదు కదా. డిగ్రీ చేసినా కానీ MBA చేసినా కూడా అంతకంటే ఎక్కువ లేదు కదా. మరి వీళ్ళకి ఎందుకు ఆలోచన రావట్లేదు? ఇప్పుడు దాదాపు మనం 2-3 years నుంచి మనం సబ్జెక్ట్ ఇస్తున్నాం. ఇది ఎంత సులభతరమైన సబ్జెక్ట్ అంటే ఒకసారి పట్టుకున్నా అంటే ఒక అనుభవం జరిగిన తర్వాత ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఉండగలుగుతాడు మనిషి. దీంట్లో కష్టం అనేది ఏం లేదు కదా. మనం దీనికి పెట్టుబడి పెట్టే అవసరం లేదు, దీనికి కష్టపడే అవసరం లేదు. జస్ట్ నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే నువ్వు ధనవంతుడు అయిపోతావు. ఆలోచన విధానంలోనే జీవితాన్ని సులువు చేసుకోవడం. మరి ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఓకే, అతను దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో చేస్తున్నాడు. ఓకే, ఆయనకి దాదాపు ఇప్పుడు ఒక 55 సంవత్సరాలు ఉంటాయి. ఆయన శాలరీ వచ్చి 50,000. ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఆయన 18 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో చేస్తున్నాడు. అంటే ఆయన యువకుడుగా ఉన్నప్పుడు అక్కడ చేరాడు.
చేరినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 5,000 శాలరీ నుంచి మొదలైంది. అది మెల్లిగా 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 ఈ 18 సంవత్సరాల్లో 50,000 శాలరీ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏం అనాలోచన వచ్చిందంటే నేను ఇంకేదైనా చేయాలి, 50,000 సరిపోవు కదా అని. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఏదో ఇల్లు కొనుక్కున్నాడు, దాని మీద అదే జాబ్ మీద మొత్తానికి ఫైటింగ్ చేసి అంత అయిపోయింది. ఇప్పుడు వచ్చింది సరిపోవట్లేదు, ఎందుకంటే ఆ ఇల్లు కొనుక్కున్నాడు, పిల్లలు అప్పులు అయిపోయినాయి కదా, 50,000 వచ్చింది సరిపోవట్లేదు. ఇప్పుడు అతనికి ఆలోచన వచ్చింది నేను ఇంకేమైనా చేయాలి అని. ఏం చేయాలి? ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు ఆ కంపెనీలోకి వెళ్ళిపోయాడు అనుకో, ఆ వయసులో ఎప్పుడైనా 50,000 ఎవరు ఇచ్చి తీసుకోరా ఆయన్ని? ఎవరు తీసుకుంటారు మళ్ళీ 50,000 ఇచ్చి? ఇప్పుడు ఆ కంపెనీని వదలలేని పరిస్థితి, అవునా కదా? కొత్తగా ఏమైనా చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపెనీలో బిజీ ఉంటాడు ఆయన. ఇప్పుడు మన వీడియోలు చూసిన తర్వాత ఆలోచన వచ్చింది. నేనేం చెప్తున్నానంటే 50,000 సంపాదించే బిజీలో ₹1,00,00,000 సంపాదించాలనే ఆలోచన మర్చిపోయాడు. బాగుంది. 50,000 సంపాదించే బిజీలో ₹1,00,00,000 సంపాదించే ఆలోచన మర్చిపోయాడు. ఈయన ఈ కంపెనీలో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తా సర్వీస్ ద్వారా ఆ కంపెనీ వాళ్ళు ఈయన చేసే వర్క్ మీద లక్షలు సంపాదిస్తున్నారు. వర్క్ అంతా చేస్తుంది ఈయన ఐడియాలజీ, ఈయన మొత్తం మేనేజ్మెంట్ ఇదన్నీ చేయడం వల్ల కంపెనీ వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నాడు. మరి నీకెందుకు రాలేదు ఆలోచన? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయగలవు? మరి ఏం చేయాలన్నా ముందు కంపెనీ నుంచి బయటికి రావాలి కదా నువ్వు. అందరి పరిస్థితి అలాగే ఉంది. అంటే ఇప్పుడు ఒక 30,000 ఉన్నాయి శాలరీ, 20,000 ఉంది, ₹1,00,000 ఉంది, ఒక 2 లక్షలు ఉంది శాలరీ. దాంట్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ అట్లా రోడ్డు మీద నిల్చొని ఎర్లీగా 7 గంటలకు స్టార్ట్ అయిపోతారు, బ్యాగ్ వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు ఐటీ కంపెనీలకు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేప్పుడు మనకు ఫుల్ ట్రాఫిక్, ఆ ట్రాఫిక్లో అలసిపోయి ఇంటికి వచ్చేసరికి 7-8 అవుతుంది. ఇంకా వాడు మళ్ళీ ₹1,00,00,000 గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఆలోచన రాదు కదా. ఒకవేళ ఈ జాబ్ పోతే మళ్ళీ నా పరిస్థితి ఏంటనే భయంతోనే జీవిస్తాడు తప్ప ఉన్నతంగా ఆలోచించడానికి అతని దగ్గర సమయం లేదు. చాలా మంచి మాట సార్ అది. మీరు అంటే రెగ్యులర్ చేసే వర్క్లోనే చాలామంది అందులోనే బిజీ అయిపోతారు తప్ప భవిష్యత్తులో అంత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించుకోకుండా, అంటే ఉన్న అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న దానితోనే సరిపెట్టుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. నేను యూత్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి మంచి అవకాశం, ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఇంకా చాలా ఉంది. అవును. కాబట్టి ఇప్పటి నుంచి ఈ సబ్జెక్ట్లోకి వస్తే బ్రహ్మాండంగా ఈ సబ్జెక్టులో ఉన్న టెక్స్ట్కి అప్లై చేస్తే టెక్నిక్స్ ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి ఖచ్చితంగా జీవితం డెవలప్మెంట్ వస్తుంది. అవును. ఆ తర్వాత ఇంకో సంవత్సరం ఇంకా ప్రోగ్రెస్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా అప్పుడు ఏమైపోతుందంటే వీడే ఒక పెట్టుబడిదారుగా ఉండి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. దాంతోపాటు తనకు వచ్చిన ఐడియాలజీ ప్రకారం ఈ సబ్జెక్ట్ని ఫాలో అయినప్పుడు లక్షల కోట్లు నువ్వే సంపాదించవచ్చు. నువ్వు వేరే వాడి దగ్గర జీతం చేయడం ఎందుకు? చాలా బాగుంది సార్. ఎందుకు చేయట్లేదంటే కారణం ఇది. అంటే 50,000 సంపాదించే విధానంలో ₹1,00,00,000 సంపాదించే ఆలోచనని మర్చిపోయాడు ఈ బిజీలోనే. కాబట్టి ఎవరికి ఆలోచనలు రావట్లేదు. నేను ఇంత సంపాదించవచ్చు, 10 కోట్లు సంపాదించవచ్చు. రీసెంట్లీ మనకు ఫస్ట్ పేపర్ డిక్లేర్ చేసింది, ముఖేష్ అంబానీ నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు ప్రపంచ ధనవంతుల్లో అని. ఎందుకుంటారండి వాళ్ళు? ఇప్పుడు అన్ని కోట్లు ఉంటే ఆయన ఏమైనా తిని ఏమైనా చేసుకుంటాడా? కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ డబ్బు సంపాదించడంలో ప్రొఫెషనల్ ఇంకా దేంట్లో ఉండదు. అర్థమైంది? ఇప్పుడు మన రిలేటివ్స్లో కానీ ఎక్కడైనా సరే నువ్వు ఒక లగ్జరీస్ లైఫ్ జీవిస్తే నిన్ను చూడడానికి, నిన్ను మాట్లాడడానికి భయపడతారు అందరు. ఎందుకంటే వాడెక్కడ మనం ఎక్కడ, ఎంత గౌరవాన్ని ఇస్తాడు డబ్బు సంపాదించడం. ఒక్కసారి ప్రయత్నం చేయండి. యూత్కి చెప్తున్నాను మరి ఒకసారి ప్రయత్నం చేయండి. జస్ట్ మెల్లిగా సబ్జెక్ట్లోకి రండి. నేను క్లాస్కి రమ్మని చెప్పలేదు ఇప్పటికే, ముందు వినండి వీడియోలు. ఇప్పటివరకు మనం దాదాపు ఒక 600-700 వీడియోలు చేసాం. కొద్దిగా సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. మీకు కొద్దిగా మంచిగా అనిపిస్తే ఇంకా ఫాలో అవ్వండి. యూత్ ఏం చేయనో అవన్నీ చేసేసారు, అయిపోయింది. ఇక అర్థమైందా? ఇప్పుడు భవిష్యత్తు మీరు ఏంటి అనేది ఆలోచన విధానంలో ఈ యొక్క సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి. 50,000తో బిజీ అయిపోకండి, ₹1,00,00,000 బిజీ అయిపోండి. డెఫినెట్గా అటువైపు ఆలోచించండి. చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.